వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అన్నయ్య మంగళం రాగ శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారత్ కు తిరిగి అప్పగించిన సంగతి తెలిసిందే. ఆదివారం మన్ కీ బాత్ 134వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇది భారతీయులు గర్వించదగిన విషయమన్నారు. ఇటీవల జార్ఖండ్ లో జరిగిన అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగులో రికార్డులు క్రియేట్ చేసిన గుర్విందర్ మణిమేష్ తో ఆయన మాట్లాడారు. అథ్లెటిక్స్ లో సత్తా చాటడంపై వారిని అభినందించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుంచి రక్షణ కోసం వాడే మజ్జిగ, షర్బత్, బేల్పానా గురించి ప్రస్తావించారు. అలాగే దేశంలోని ప్రముఖ మామిడి పండ్ల రకాలైన సువర్ణరేఖ, బంగినిపల్లి, నీలం, తోతాపురి వంటి రకాల మామిడి రసాలను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఓ కాలువలో చిక్కుకుపోయిన డాల్ఫిన్ ను కొందరు దాదాపు 13 గంటల పాటు శ్రమించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రధాని మోదీ ఈ సంఘటనను కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఎంతో శ్రమించి డాల్ఫిన్ ను కాపాడిన వారిని అభినందించారు. ఈ సహాయక చర్యలో కేంద్రం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన డాల్ఫిన్ అంబులెన్స్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కేరళలోని ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. ఈ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు 15,000 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. భారతదేశ పురాణ కాలం నాటి అపూర్వ సంపద, సంస్కృతి గురించి మాట్లాడిన ప్రధాని చోళ రాజుల కాలం నాటి చారిత్రక విశిష్టతను గుర్తు చేశారు. ఆ కాలంలో తామర పత్రాలపై లిఖించిన అపూర్వ గ్రంథాలు, వాటి విశిష్టత, నాటి సాంకేతికతను వివరించారు. మన పూర్వీకుల జ్ఞాన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత చారిత్రక రికార్డుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా గురించి మోదీ ప్రస్తావించారు. దేశ చరిత్రకు సంబంధించిన 20 కోట్లకు పైగా చారిత్రక పత్రాలు, రికార్డులను ఆర్కైవ్స్ వాల్ పోర్టల్ ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిందని వివరించారు.